ఎక్స్‌ని ప్రెజెంట్ 6 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ 35 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రెజెంట్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ సిరీస్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే ఫస్ట్ 3 ఎపిసోడ్స్ వరకు ఓకే అనిపించింది. లాస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం బాగా ఇరిటేటింగ్ అయితే తెప్పించింది. ఈ సిరీస్‌ని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదు, చూడలేం. ఎందుకంటే ఈ సిరీస్‌లో ఫుల్‌గా లిప్ లాక్స్ అండ్ రొమాన్స్ ఉండడం వల్ల దీన్ని చూడలేం. సిరీస్ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి 64 మంది ఎక్స్‌లీన్‌లో ఒకరైన మాయా అనే ఎక్స్‌ని కొన్ని రీజన్స్ వల్ల శాపానికి గురవడం వల్ల తిరిగి తను మళ్ళీ అలకాపురానికి వెళ్లాలంటే 100 మంది బ్రహ్మచారుల్ని వశపరుచుకుని హతమార్చవలసి ఉంటుంది. ఈ ప్రాసెస్ లో 99 మందిని హతమార్చాక 100వ వాడు మాత్రం ఒరిజినై ఉండాలని చెప్పడంతో ఆ 100వ వాడే మన హీరో అవుతాడు. అయితే ఫైనల్ గా ఆ 100వ వాడిని ఎక్స్ని వశపరుచుకుని హతమార్చిందా లేదా అండ్ ఈ ప్రాసెస్ లో తాంత్రికుడు ఎక్స్ని పట్టుకున్నాడా లేదా అన్నదే బేసిక్ స్టోరీ లైన్. ఇక ఈ సిరీస్ స్టార్ట్ చేశాక ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం బాగానే అనిపిస్తాయి అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటాయి. ఈ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ లో మహాకాల్ భైరవ్కు చెప్పే స్టోరీస్ వింటుంటే నెక్స్ట్ టైం జరుగుతుందన్న క్యూరియాసిటీ కూడా పెరుగుతుంది. అండ్ ఇంకొక వైపు ఎక్స్ని మన హీరోని వశపరుచుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా కొంత ఇంట్రెస్టింగ్ గా రన్ అవుతాయి. అయితే సిరీస్ లో మెయిన్ గా ఫ్యామిలీని ఇంక్లూడ్ చేయడం అండ్ ఇంకొక పక్క ఫన్ జనరేట్ చేయాలనుకోవడం వల్ల కొంత స్లో డౌన్ అవుతుంది. ఇక ఫస్ట్ 3 ఎపిసోడ్స్ గడిచాక మరికొన్ని క్యారెక్టర్స్ యాడ్ అవుతాయి. అక్కడ నుంచి అయితే ఇంకా స్లో డౌన్ అనిపిస్తుంది. అయితే సిరీస్ లో మెయిన్ గా మైనస్ ఏంటంటే సరైన స్టోరీ ఉన్నప్పటికీ దానికంత పొటెన్షియల్ లేకపోవడమే అండ్ ట్విస్ట్స్ ఉన్నప్పటికీ అదంత వర్కౌట్ అవ్వకపోవడమే అండ్ కొన్ని దగ్గరలో లాజిక్స్ మిస్ అవ్వడం వల్ల కొంత మైనస్ అని చెప్పాలి. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే క్లైమాక్స్ కూడా రొటీన్ గానే ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉండటం వల్ల కొంత మైనస్ అని చెప్పాలి. అండ్ సిరీస్ లో లాస్ట్ ఎపిసోడ్ లో లవ్ ట్రాక్ అని చూపించిన అదైతే ముందు ఎపిసోడ్స్ లో అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. ఇక సిరీస్ లో లాస్ట్ ఎపిసోడ్ చూసాక ఇన్ని ఎపిసోడ్స్ దీనికోసమే చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలుగుతుంది. ఇక సిరీస్ టెక్నికల్ విషయానికి వస్తే టూ గుడ్ బాగానే అనిపించాయి. ఇక పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే రాహుల్ విజయ్ యాక్టింగ్ ఇంకొద్దిగా బెటర్ గా ఉంటే బాగుండేది. ఇక ఎక్స్ని రోల్లో వేదిక యాక్టింగ్ టూ గుడ్ బాగానే అనిపించింది. ఇక ఆ తర్వాత మంచు లక్ష్మి గారిని అంతగా యూజ్ చేసుకోలేదు అనిపించింది. అయితే సిరీస్ లో మెయిన్ గా మాట్లాడుకోవాల్సిందే అజయ్ యాక్టింగ్. అజయ్ యాక్టింగ్ అయితే తన రోల్ కి 100% న్యాయం చేశాడని చెప్పాలి. ఎక్కడ డిసప్పాయింటింగ్ అయితే చేయలేదు. ఇక ఫైనల్ గా సిరీస్ గురించి చెప్పాలంటే జస్ట్ వన్ టైం వాచబుల్, అది కూడా టైం ఉంటే, లేదంటే మీ ఇష్టం.